హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇక్కడ సడన్గా అవ్వ పండుగని అనుకున్నారు. ఈ అవ్వ పండుగ గురించి అందరికీ తెలియకపోవచ్చు. పొదలకూరు నియర్ బై విలేజెస్ వాళ్ళకైతే దీని గురించి ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ వారు మాత్రమే ఈ పండుగను చేసుకుంటారు. ఈరోజు ఇంట్లో ఆ అవ్వను ప్రతిష్ఠించి పసుపు ముద్దతోటే ఈ అవ్వకి మనం ఇంట్లో వండుకునే వంటలన్నిటినీ నైవేద్యంగా పెడతాము. ఆ రోజు మనం ఏదైతే వండుకుంటామో ఇంట్లో వంటలు అవన్నీ నైవేద్యంగా పెడతాము. పొద్దున్నే మనం చేసుకునే టిఫిను, అలాగే మధ్యాహ్నం అన్నము, ఈవినింగ్ ఏదైనా స్నాక్స్లా చేసుకుంటాం కాబట్టి వడ, అలాగా చికెను. ఆ రోజు సండే ఉంటుంది. ఈ అవ్వ పండుగని మన సంక్రాంతి పండుగ అయిపోయాక వచ్చే నెలలోపు వచ్చే ఆదివారాలలో ఏదో ఒక ఆదివారము ఈ పండుగని చేస్తారు. సండే ఉంటుంది కాబట్టి అందులోనూ నార్మల్గానే నాన్ వెజ్ వండాలి. సండే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నాన్ వెజ్ పెట్టాలి. ఆ రోజు ఇలాగా మనం అవ్వని ప్రతిష్ఠించుకొని నైవేద్యాలన్నీ పెట్టుకొని మనం పొద్దున్న నైవేద్యాలను పెడితే సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో ఈ నైవేద్యాలన్నిటినీ తీసుకెళ్ళి ఇంట్లో మగవారు మాత్రమే ఇది చేయాలి. ఇంట్లో మగవారు ఒక టవల్ పరిచి ఆ టవల్ మీద మనం ఇంట్లో పెట్టుకునే నైవేద్యాలు అన్నిటినీ తీసుకెళ్ళి ఊరి చివర ఊరి బయట ఒక పోలేరమ్మ తల్లి ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఉండే పోలేరమ్మ దగ్గర ఈ నైవేద్యాలన్నిటినీ పెడితే అక్కడ ఉండేటువంటి గిరిజనులు ఈ నైవేద్యాలన్నిటినీ వాళ్ళు ఒక మహాప్రసాదంగా భావించి వాళ్ళు తీసుకెళ్తారు. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆచారము. మనం పొద్దున పెట్టినటువంటి ఈ నైవేద్యాలన్నిటినీ వాటి మీద ఎలాంటి దోమలు ఇలాగేమీ పడకుండా ఏదో ఒక దాంతో కవర్ చేసేసి సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో వీటన్నిటినీ జాగ్రత్తగా మూటగట్టి తీసుకువెళ్ళాలి. ఇంట్లో మగవారు వెనక్కి తిరిగి చూడకుండా తీసుకెళ్ళాలి. ప్రతి ఇంట్లోంచి అవ్వతో పాటు నైవేద్యంని ఊరు నడిబొడ్డులోకి తీసుకొస్తారు. అక్కడి నుంచి అన్ని వీధులు, అన్ని ఇంట్లో వాళ్ళు వచ్చి అందరూ కలిసి ఒకేసారి ఇంట్లో నుంచి నైవేద్యాలను అయితే తీసుకెళ్తారు. ఇది సూర్యాస్తమయం అయిన తర్వాత మాత్రమే చేస్తారు. ఒకప్పుడు ఈ పండుగని ఇంకా చాలా బాగా చేసేవారు. ఇప్పుడు పెద్దగా ఎవరూ దీన్ని పట్టించుకోవట్లేదు, కానీ ఆచారంని పోనివ్వకుండా చేస్తున్నారు. ఇలా మా ఊర్లో అయితే మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే అవ్వ పండుగ పూర్తయింది.